దీనికి రాస్తారు కింద చెప్పిన ప్రకారం ఇవ్వాలి. అధికారులు వచ్చి దాంట్లో ఈ డబ్బులు ఎకరాకి ఎంత? ఎకరా 30,000. ఇప్పుడు ఇంక ఇది తవ్వచ్చు. ఇది ఇప్పుడు ఇది తవ్వితే పనికి వస్తుందా మళ్ళీ? 5 నెలలు ఖర్చు అనమాట. రేపు హార్వెస్టింగ్ తీసేదాంతో 2 లక్షలు. ఇప్పుడు వరకు ఎకరాకి ఎంత పెట్టామన్నా? పెట్టుబడి ఎకరా 1 లక్ష పెట్టాం. ఈ 2.5 లక్షకి 2.5 ఎకరా 2.5 లక్షలు. ఇటీవల నీళ్లు బయట దెబ్బతింటూ ఎప్పుడు జరిగిందా? లేదా అసలు పట్టించుకుంటలేదు సార్. వాళ్ళు ఫోన్ ద్వారా టీడీపీ వాళ్ళు మన అన్న వాళ్ళకి పనిచేస్తున్నారు. నన్ను సంవత్సరం గతంగా బాటకి అడ్డుపడినా ఒకసారి బొంకుని ఖాళీ చేపిమంటే వాళ్ళ వల్ల కావట్లేదు. వీళ్ళు మన వాళ్ళు కాదని ప్రతిసారి నేను గ్రీన్ సెల్కి వెళ్తున్నాను, అయినా నాకు సాల్వ్ కావట్లేదు. వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. మందేను సార్, అది ఊళ్ళో లేమని ఎక్కడ ఆపుకున్నారు వీళ్ళే, కానీ మాకు ఎవరు లేరని వదిలేసాము. ప్రతి వారం గ్రీన్ సెల్కి వెళ్తున్నాను, నాకు న్యాయం చేయట్లేదు. అందరికి తెలుసు. అర్జీలు తీసుకురాలే సార్, ఇంట్లోనే ఉండి అందరికి తెలుసు. పంట నష్టం చెప్పండి. పంటలు అయితే వరి సేరేసాను సార్, నేను కవులకి ఎకరా తీసుకొనేసాము, అది మునిగిపోయింది. వరి చామ వేసి నెల అవుతుంది, దాంట్లో నీళ్ళు ఉన్నాయి. ఎవరు వచ్చి మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరంత వరకు సార్. మీరు ఫోన్ చేసి చెప్పారమ్మా మీ అగ్రికల్చర్ అసిస్టెంట్లకి? మాకు వాళ్ళ నంబర్లు ఏం లేవు సార్. మాకు ఎవరిని వీళ్ళు మన పార్టీ కాదని ఒక పక్కకి నెడుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే. అది సార్ గ్రామంలో అయితే ఇప్పుడు వరకు అధికారులు ఎవరు రాలేదు. వాళ్ళైతే ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. లేవు సార్, ఒక్కరు కూడా రాలేదు సార్. పొయ్యా సార్ అతికేదంలో ఉండగా పడిగితాలే పసిరింట్లు మొత్తం నాయకులు కూడా వచ్చి పొలాలు మేము బడి ఎతికారు, కానీ అసలు పట్టించుకున్న వాడు నాదురే లేరు. అసలు ఇది దేశమా రాష్ట్రమా? అసలు మనం ఏ దేశంలో ఉన్నది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండవా పక్క రాష్ట్రంలో ఉన్నాం కూడా అర్థం కావట్లా. ముఖ్యమంత్రి నిద్రపోతున్నట్టు ఉంది, లేకపోతే ప్రభుత్వమే అసలు నిద్రపోతున్నట్టుంది. అదేమంటే జగన్ విమర్శిస్తానికి మాత్రం ఉన్నారు. ఈ దెబ్బ వచ్చి ప్రభుత్వం అనేది కానీ వచ్చి ఈ దెబ్బ వచ్చి తెలుగుదేశం అన్నది కానీ పోటీ చేసి ఇప్పటికిప్పుడే గెలిస్తే నేను ఈ రాష్ట్రం కాదు పక్క రాష్ట్రంలో కాపురం చేస్తా. ఇది అదే మీడియా ముందుగానే తెలియపరచండి. TV9 ఈ చంద్రబాబు నాయుడు గురించే మంచి పొగుర్తలు. అమరావతి ఇదే వర్షం అక్కడ కానీ ఉంటే నెలలో అసలు రాష్ట్రం గ్రామంలో ఈ వర్షాలు వచ్చేసి ఇది మొత్తం మునిగిపోయేసి ఇది చూడు తీసుకొచ్చిన పంట చేతికి వచ్చేటప్పుడు ఇది ఇలా అయిపోయింది. దీని భారీ నష్టం రైతుకి. మొత్తం మునిగిపోయింది. ఇదంతా కూడా బ్రహ్మాండంగా పండి ఉంది లోన, బాగా ఊరున్న గడ్డ, సేవగడ్డ. ఇదంతా వృధాగా పోయినట్టే. ఇంకా రైతుకు పూర్తి నష్టం.